నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో మందుబాబులను పోలీసులు హడలెత్తిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో నిత్యం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తాగి రోడ్డెక్కే వాహనదారులకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. వాహనదారులు మద్యం తాగి రోడ్డెక్కుతూ ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు పోలీసులు. కొందరు పదే పదే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడుతున్నారు. గతంలో ఈ కేసుల్లో పట్టుబడ్డ వాహనదారులకు జరిమానాలు మాత్రమే విధించేవారు. కానీ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాక కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు లక్ష్యంగా పెట్టి మరీ మందుబాబుల భర్తం పడుతోంది ప్రభుత్వం. ఆల్కహాల్ డిటెక్ట్ అయినట్టు స్కానింగ్ మోడ్ లో రెడ్ వచ్చింది అనుకో, ఆల్కహాల్ మోడ్ డిటెక్ట్. ఓకే సార్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం తాగి పట్టుబడుతున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. న్యాయస్థానాలు కూడా తాగి వాహనం నడిపే మందుబాబులపై కఠినంగా వ్యవహరిస్తోంది. 2 నుంచి 3 రోజుల పాటు జైలు శిక్ష, జరిమానా విధిస్తోంది. బ్రీత్ అనలైజర్ రిజల్ట్స్ ఆధారంగా న్యాయమూర్తులు శిక్ష విధిస్తున్నారు. మద్యం శాతం 200కు దాటితే 1 రోజు నుంచి 5 రోజుల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఏడాది వ్యవధిలో 90 లక్షల వరకు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల కేసుల్లో చాలా వరకు మద్యం తాగి నడుపుతున్న వారు ఉంటున్నారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా. కమిషనరేట్ పరిధిలో గడిచిన ఏడాదిలో 335 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడంతోనే మృతి చెందినట్లు చెబుతున్నారు పోలీసులు. గతంతో పోలిస్తే 3% రోడ్డు ప్రమాదాలు పెరగడంతో పోలీస్ శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. మరి ప్రతిరోజు మేము స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినరో, ఈరోజు సాయంత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిననుకో, మార్నింగ్ అందరిని పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మోతాదుకి మించి వాళ్ళు తాగినట్లయితే ఎక్కువ పరిమాణంలో బీఏసీ వచ్చిందనుకో వాళ్ళకి జైలు శిక్ష విధించడం జరుగుతుంది. అదేవిధంగా కొంచెం తక్కువ వస్తే వాళ్ళ మీద ఫైన్ విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించండి. ఇప్పుడు కోర్టు దీన్ని సీరియస్గా తీసుకున్నది డ్రంక్ అండ్ డ్రైవ్. కాబట్టి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరైతే రిపీటెడ్గా చేస్తారో వాళ్ళని జైలు శిక్ష విధించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు మీరు ఎవరైనా కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలని, అలాగే రోడ్డు ప్రమాదాల నుంచి బారిన పడకుండా మీరు మా పోలీస్